యువతను ముందుకు నడిపించినటువంటి నాయకులు ట్రబుల్ షూటర్ అన్న తన్నీరు హరీష్ రావు గారికి, సీనియర్ శాసనసభ్యులు జోకల్ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు హనుమంత్ షిండే గారికి, అదేవిధంగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సోదరులు నల్లమడుగు సురేందర్ గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న జనార్దన్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు ఎంకే ముజీబుద్దీన్ గారికి, వేదికపై ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, పట్టణాధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, గౌరవ కౌన్సిలర్లు, నా తోటి కార్యకర్తలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మొన్న 10వ తారీఖు నాడు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి సమక్షంలో ఆ రోజే మన ప్రియతమ నేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మన దగ్గర నిలబడితే ఎందుకో ఏమో కొన్ని కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారాలతోని అబద్ధం మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ రోజు మనం ఓటమి చెందడం జరిగింది. దానికి కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల తరఫున అందరి తరఫున అధిష్టానానికి మనం మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం జరిగింది. నేనొక్కటే మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. మనం ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తా ఉన్నాం కార్యకర్తగా, మనం ఎన్నటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కార్యకర్తలుగా, ప్రజాప్రతినిధులుగా పనిచేసినాం. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి, ఎత్తు పల్లాలు అనేటివి ఉంటాయి. ఎప్పుడూ ప్రభుత్వమే అధికారంలో ఉండదు, ప్రజలు మార్పును కోరుకుంటారు. కానీ ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో జరగనటువంటి పేదల సంక్షేమం, గ్రామాల పట్టణాల అభివృద్ధి నెంబర్ 1 రాష్ట్రంగా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ గులాబీ కండువా మనం కప్పుకున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తలను గర్వపడాలి. మనం నామోషి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కొద్ది రోజులు ఓపిక పట్టాలి. మనం వాళ్ళు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఒక్కొక్కటి బయటపడతాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన ఒక 5-6 మాసాల లోపల వాళ్ళ బండారం బయటపడబోతుంది. దాన్ని మన కళ్ళ నిండా చూస్తాం. ప్రజలు ఇప్పటికే ఊర్లలో తిరగబడుతున్నారనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, నేను ఒక్కడే చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపించుకుందాం. గతంలో ఎన్నిసార్లు ఈ కామారెడ్డి గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడింది. మళ్ళీ ఈ గులాబీ జెండాను రెపరెపలాడే విధంగా మనం అందరం కష్టపడదాం. కారు గుర్తు ఓటేసి గెలిపించుకుందాం. మన ప్రోటోకాల్ను, ఒక ప్రోటోకాల్ అనేది ఉండాలి. ఆ ప్రోటోకాల్ను మనం సాధించుకొని రేపు వచ్చే రోజుల్లో ముందుకు పోదామని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, కేసీఆర్ గారికి ఈ సమయంలో మనం అందరం అండగా ఉండి మన గాలి అనిల్ కుమార్ గారిని గెలుపును సారు చేతిలో పెట్టి ఆ రుణం తీర్చుకుందామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే.